పగపగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు తన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన చంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రాబందుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తు బగ బగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెళ్ళేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండ
అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్నే ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొర బల్గాన్నే వేటాడిస్తున్నాడు ఆట ఏయ్ గుండాయిజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోళ్ళ బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్నా ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిందంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథనా రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నా రేవంతు సింహంలా పంజా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు మనదేం గుర్తు మనదేం గుర్తు చేతి గుర్తుకే చేతి గుర్తుకే 11వ తారీఖు నాడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి. మొన్ననే నెల రోజుల క్రితం సర్పంచ్ ఎలక్షన్లు అయినాయి. సర్పంచ్ ఎలక్షన్ల 86 గ్రామాలు ఉన్నాయి. ఎన్ని గ్రామాలు? 86 గ్రామాలు ఉన్నాయి. 86 గ్రామాల్లో 60 గ్రామాలలో సర్పంచులు మనమే గెలిచినాం. 60 గ్రామాలలో మనమే గెలిచినాం. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు రాకేష్ రెడ్డి. ఆయన ఎన్ని గ్రామాల్లో గెలిచిండు అంటే 12 గ్రామాల్లో గెలిచిండు. ఎన్ని? 12 గ్రామాల్లో గెలిచిండు. 10 సంవత్సరాలకు బుడిదిత్తలోడు ఎమ్మెల్యే ఉండే టీఆర్ఎస్ వాడిని గెలిచిండు, 7 గెలిచిండు. ఇండిపెండెంట్ ఒక 7 గెలిచిండు. మొత్తం కలిపి 86 అయినాయి. ఇలా 7కి వెళ్ళి వాళ్ళు వీళ్ళంతా కలిసి మళ్ళా మన పార్టీలో జాయిన్ అయ్యారు. సుమారు 70 మంది ఇయ్యాల రోజు మన కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు మనకి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి. ఇందాకనే 7వ వార్డు మొత్తం కూడా తిరిగినాం. ఇంచుమించుగా మెజారిటీ గడపలు తిరిగినాం. అందరూ కూడా ఒకటే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కనుక తప్పకుండా కాంగ్రెస్ చేస్తేనే 7వ వార్డు కానీ రేపటి నాడు 8వ వార్డు కానీ గెలిస్తే మనకి అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కనుక మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ప్రతి ఓటు కూడా చేతి గుర్తు మీద ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నా. రేపు ఇంకొక పార్టీలో మిమ్మల్ని పిలిస్తే పోవచ్చు, ఇంకో పార్టీలో పిలిస్తే పోవచ్చు, కానీ ఓటు మాత్రం చేతి గుర్తు ఓటు వేయండి. చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ ఎవరిది? మీ పార్టీ, ప్రజల పార్టీ, మహిళల పార్టీ, గరీబుల పార్టీ. 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, ఇందిరమ్మ కాలనీలు ఉన్నాయి, అన్ని అభివృద్ధులు జరిగినాయి. ఈ 10 సంవత్సరాలు ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టలే, కొత్త రేషన్ కార్డు ఇయ్యలే. ఇచ్చి రామ కొత్త రేషన్ కార్డు, మీ ఇంటికి కొత్తగా కోడలు వచ్చినా గానీ వాళ్ళకి
మన రేషన్ కార్డులో ఎంట్రీ లేదు. అట్లనే పిల్లలు పుట్టినా గానీ 10 సంవత్సరాలు ఎంట్రీ లేదు. మన ప్రభుత్వం వచ్చినాకనే ప్రతి వార్డుల ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి అందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. అట్లనే 200 యూనిట్ల వరకు ప్రతి ఒక్కరికి నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా 200 యూనిట్లు మాఫ్ అవుతుందా లేదా? మాఫ్ కాని ఎవరైనా ఉంటే ఈ అక్కలకు ఇద్దరికి చెప్పిండ్రు. ఇంటి రామ్మ తెలుసా? ఎవరెవరో పుష్పలత 7వ వార్డుకెళ్ళి పోటీ చేస్తుంది. జయపాల మన గంగాధర్ అన్న భార్య, అంతకుముందు వార్డు మెంబర్ ఉండే ఆ అన్న భార్య పోటీ చేస్తుంది. వీళ్ళిద్దరికి మీకు ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా వీళ్ళిద్దరికి చెప్పుండ్రి. మీకు కొత్త రేషన్ కార్డు ఎవరికన్నా రాకపోతే ఈ ఇద్దరు అమ్మలకు చెప్పుండ్రి. నేను తిరిగి వచ్చిన ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు 10 సంవత్సరాలు. ఈ మధ్య మనమే కొత్తగా రోడ్లను వేస్తున్నాం. అట్లనే డ్రైనేజీలు కూడా కొత్త వేసుకుంటూ వచ్చినాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, గతంలో చేసిన తప్పు చేయకుండ్రి. రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది, మన అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. అందుకోసం వార్డులలో కూడా భారీ మెజార్టీతో గెలిపించుకుంటే మనము అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి నిధులు తీసుకురావచ్చు. ఎట్టి పరిస్థితుల 36లో 30 కన్నా ఎక్కువ సీట్లు మనం గెలుస్తున్నాం. కానీ ప్రతి వార్డు గెలవాల. ఒకవేళ ఏదన్నా వార్డు గెలవక వేరే వాళ్ళు గెలిస్తే అభివృద్ధి అనేది 5 సంవత్సరాలు మళ్ళా వేస్ట్ అయిపోతుంది. పోయినసారి 6 బీజేపీ సభ్యులు గెలిచారు. ఎంతమంది? 6 గెలిచారు. ఆ 6 ఈసారి పోటీ చేయలేదు. ఇంటి రామ్మ 6 కూడా పోటీ చేయలేదు. ఎందుకు చేయాలంటే వాళ్ళ ఎంపీ అరవింద్ ఉన్నాడు, ₹1 ఇయ్యలే. ఈ 2 సంవత్సరాలు రాకేష్ రెడ్డి ఉన్నాడు, ఏమని ఇచ్చిందా అంటే ఏమి ఇయ్యలేదు. ఖాళీ డైలాగులు కొడతాడు. పిలిచి ₹2 అసలు నేను చూసే డైలాగులు ఎట్లా కొడతారు. ఇక ముఖ్యమంత్రి మీద మాట్లాడతాడు, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడతాడు. బిడ్డలను ఏమైనా వచ్చినవారా అంటే ఏముండదు. జై శ్రీరామ్ అంటాడు. ఏం వచ్చినవన్నా అంటే జై శ్రీరామ్ అంటాడు. జై శ్రీరామ్ అంటే అన్నం పెడతారా అమ్మ? గతంలో ఉండే దొడ్డు బియ్యం తింటుంటుంది. ఇప్పుడు ఏం తింటున్నాం అందరం? మన పిల్లలు స్కూల్లో ఏం తింటున్నారు? సన్న బియ్యంతో అన్నం తింటారు. మంచిగా ఉన్నాయా లేవా? అంతా నేను ఏం చేస్తుంటుంది? దొడ్డు బియ్యం తీసుకుంటుంటుంది. మళ్ళీ 10 రూపాయలకి అమ్మి మళ్ళీ దుకాణంలో పోయి ₹40 పెట్టి మనం ఖర్చుకొని తింటుంటుంది. ఇందులో రోజు ఆ ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం ఆలోచన చేసుకుంటూ సన్న బియ్యం ఇయ్యాల మా ఆడబిడ్డలకు అందరికీ అనుకున్నాడు. బస్సు ఉచితంగా ఇయ్యాలని అనుకున్నాడు. బీజేపీ వాళ్ళు ఏమి ఇచ్చినామని చెప్పి ఓటు అడగడానికి వస్తుంది. నిన్న ఎన్నో చూసినా పెద్ద మాటలు మాట్లాడుతుండ్రు. ₹650 కోట్లు ఇచ్చిందట. మరి ఏడబెట్టిండు, మరి వాళ్ళు ఇట్లా పెట్టుకున్నాడు, మరి నాకైతే తెలియదు. ఎంత? 650 కోట్లు ఇచ్చిందట. వేరు అమ్మ పరిశాన్ అయిపోయినా నేనే చూసి. నేనైనా చెప్పుకోలేదు. ఇప్పుడు నా ప్రభుత్వం ఉంది, మా అన్న ముఖ్యమంత్రి ఉన్నాడు, నేనే చెప్పుకోలేదు. కానీ ఆయన పెద్ద మాటలు మాట్లాడాడు. మీకు ఎలక్షన్లో కూడా గిట్లా చెప్పిండు. ఎలక్షన్ ఏమని చెప్పిండు? గరీబ్ వాళ్ళకి ఊరికి 10 ఇల్లు ఇస్తాడు. ఒక్క దగ్గర కూడా ఇల్లు ఇయ్యలే, ఒక దర్వాజా ఇయ్యలే, ఒక కుర్చీ ఇయ్యలే, ఏమి ఇయ్యలే. మీరు ఎవరైనా వెళ్ళా కానీ ఇంట్లో కూడా రానియడు. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఈ 3-4 రోజులు ఇక్కడనే ఉంటారు. ఒక్కసారి పోయే ప్రయత్నం చేయండి. మా ఆడకట్టులో రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు. 650 కోట్లు తెచ్చిన అంటున్నా కదా, మరి ఏడబెట్టిన బిడ్డ అని చెప్పి ఆయన అడగాల్సిందిగా కోరుతున్నా. ఏముండదు డైలాగులు కొడతాడు. మళ్ళీ ఏం చెప్తాడు? అంతమంది ₹1కే వైద్యం అన్నాడు. ₹1కే వైద్యం అని చెప్పి బాగ్లింగంపల్లి హైదరాబాద్ లో దుకాణం పెట్టిండు. ఎలక్షన్ అప్పుడు ఏడికి పోయినా కానీ ఆడబిడ్డలకు కానీ అన్నదమ్ములకు కానీ ₹1కే వైద్యం అన్నాడు. ఆ ముందట ఉంటాయి కదా మన దర్వాజా ముందట కుక్కలు వండుకుని మళ్ళీ ఒక 3-4 నెలల క్రితం అట్లకెళ్ళి పోయినా చూస్తే పేరు కూడా మారిపోయింది. ఇంటూ రాయే పేరు కూడా మార్చేసింది. వాళ్ళు ఒక దవాఖానాలకు ఇచ్చేసిండు. అంటే మిమ్మల్ని మళ్ళా రేపు ఇట్లనే ముచ్చట్లు చెప్పడానికి వస్తాడు. చేసేదేం లేదు, ఎవరికి ఏం చేయడు, ఏం జరుగుతాయి అనేది కూడా తెలియడానికి. అందుకోసం ఆయన మాటలు నమ్మకూడదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలోనే మోసం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది కానీ మన దగ్గర బీజేపీ వచ్చింది. ఇంకా ఈయన ఏం చేయాలా? మంచిగా మర్యాదగా పోయి మంత్రులను అడిగితే, ముఖ్యమంత్రిని అడిగితే పైసలు ఇస్తారు. అంతేగాని ఈయన ఏం మాట్లాడతారంటే ఒకసారి ఏమంటాడు? మనకి ఇన్ఛార్జ్ మంత్రి ఉండే గతంలో జూపల్లి కృష్ణారావు గారు ఉండే. ఇక్కడ మన ఎవరింట్లో వచ్చి భోజనం చేసుకోండి, సన్న బియ్యం భోజనం తవన్న ఇంట్లో వచ్చి మన మంత్రి గారు వచ్చి భోజనం చేసుకోండి ఒకసారి సన్న బియ్యంతో. ఆ మంత్రిని పేషి ఉంటది, ఆఫీస్ ఉంటది. ఒకసారి ఏమంటాడు? ఆ మంత్రి పేషి పాండుంటం కలిసేద్దా అంటాడు.
ఇంటూ రామ్మ బాంబుంసం వెళ్తాడు పైసలు ఇస్తారు మర్యాదగా పోయి అన్న జరమ్మ ఆడబిడ్డలకి వాళ్ళకి సౌలభ్యం మంచిగా లేవు, రోడ్లు లేవు చక్కగా, డ్రైనేజీలు లేవు చక్కగా, ఇల్లు ఇంకేమన్నా అధికంగా కావాలని అడగాల కానీ ఏముండల్లా ఇలా ముఖ్యమంత్రి మాట్లాడాలా పెద్ద కోర్టు లెక్క మాట్లాడతాడు. పెద్ద వేస్ట్ కాదు ఇంటూ రామ్మ, పెద్ద వేస్ట్ కాదు, ఏం చేసేది లేదు. ఏదైతే మనం పనిచేస్తున్నామో అవిటి మీద ప్రచారం చేసుకొని నేనే తెచ్చినా అని చెప్తున్నాడు. ఇప్పటికీ మన ఆర్మూర్ పట్టణానికి 50 కోట్ల రూపాయలు PUFDC కింద నిధులు తీసుకొచ్చినాం. ప్రతి వార్డులలో అభివృద్ధి జరుగుతున్నాయి. ప్రతి వార్డులలో రోడ్లు, CC రోడ్లు, డ్రైనేజ్లు, BT రోడ్లు జరుగుతున్నాయి. అంతేకాకుండా 43 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. అది అమృత్ 2 కింద మంచినీళ్లు వచ్చే ఒక 34 సంవత్సరాల వరకు మీకు నీటి ఇబ్బంది లేకుండా 43 కోట్ల రూపాయలు కూడా మనం తీసుకొచ్చినాం. మొన్న సీతక్క వచ్చి భూమి పూజ వేసిపోయింది. అందువల్ల ఇంకొక 18 కోట్ల 70 లక్షలు తీసుకొచ్చినాం. ఈ మధ్య మీరు మన పూర్ణ చెరువు పోయిన ఎవరైనా పోయినరామా? పూర్ణ చెరువుకి తెలుసా? పూర్ణ చెరువు ఉంటుంది. బట్ అంకాపూర్ పోయేటప్పుడు లెఫ్ట్ పూర్ణ చెరువు ఉంటుంది. మంచిగా తయారు చేసినాం. 4 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి చేసినాం. ఎప్పుడైనా మన ఇంటికి చుట్టాలంతా తీసుకొని పోండి, బాగా మంచిగా ఉంటుంది. మంచిగా చేసిన 4 కోట్ల రూపాయలతో మిమ్మల్ని ఒకటే కోరుతున్నామ్మా, ఏమన్నా సరే గతంలో చేసిన తప్పు చేయకండి. మీరు ఇద్దరిని గెలిపించుకొని మీరు వాడు పుష్పలత గారిని, ఎమ్మెల్యే వాడు చౌపాల గారిని భారీ మెజార్టీతో గెలిపించుకోండి. మీ వార్డులలో అభివృద్ధి చేసే బాధ్యత మాది. ఇందిరమ్మ ఇల్లు రావాలో ఎన్ని వేయాలి పెట్టిండ్రు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఇంకెవరికైనా రేషన్ కార్డు లేవో ఇప్పిస్తా, ఎవరికైనా కరెంటు మాఫీ అయితే లేదో ఇప్పించే బాధ్యత మా అందరిది. ఇంకా రానున్న రోజుల్లో పెన్షన్లు అవసరం ఉంది. చాలా మందికి పెన్షన్ రావాలా. గతంలో టీఆర్ఎస్ 5 సంవత్సరాల నుంచి పెన్షన్ ఇవ్వలే. మనం కూడా తప్పకుండా కొన్ని రోజుల్లోనే పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. ఏది ఏమైనా సరే మీ అందరూ కూడా చేతి గుర్తుకి ఓటు వేసి భారీ మెజార్టీని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నా. మళ్ళా గెలిపించినాక నేను మీ ఆడ కట్టుకొస్తా. ఎట్లయితే మనం ఏదైతే హామీలు ఇచ్చినామో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఒకటి చేసుకుంటా వస్తా. ఒకవేళ నేను హామీ ఇచ్చింది నేను చేయకపోతే మళ్ళీ వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ లో మిమ్మల్ని ఓటు అడగడానికి రాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకో రాను. ఒకవేళ నేను ఈ జంక్షన్లకని చెప్తున్నా, నేను మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నేను మళ్ళా వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఓటు అడగా అని చెప్పి కూడా ధైర్యంగా చెప్తున్నా. అది రాకేష్ రెడ్డి అడుగుంది, ఏం చేసింది అడుగుంది. 650 కోట్లు ఏడు పెట్టింది అడుగుంది. అందుకోసం మిమ్మల్ని నల్ల చెప్తున్నా, ఆ దరిద్ర మాటలకు మోసపోకుండా ఏమున్నా సరే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుండి, మీ ప్రభుత్వం నుండి పావులారెడ్డి మాట్లాడిందా కాలేదా? అయిందా కాలేదా? పావులారెడ్డి మాట్లాడింది. చీరలు ఇవ్వాల్సిన ఉంది నెక్స్ట్ మళ్ళా. ఎందుకంటే గ్రామాలలో ఇచ్చిర్రు. తప్పకుండా తొందరలోనే అందరు అక్కలలో కూడా ఒక్కొక్క చీరను 2 చీరలు కూడా వస్తాయి. ఏమున్నా సరే మళ్ళా మీకు హామీ ఇస్తున్నా. మీరు భారీ మెజార్టీతోని 7వ వార్డు 8వ వార్డు మీ మొత్తం 36వ వార్డుల మీ చుట్టాలు ఎక్కడెక్కడ మీరు అందరికీ చెప్పండి. అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాంగ్రెసే, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెసే, మహిళలకి ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెసే. ఏది ఏమైనా సరే ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకి ఓటు వేసి గెలిపించుకోవాల్సిన పొందుతున్నా. మరొకసారి అందరూ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మళ్ళీ 17వ తారీఖు నాడు విజయోత్సవ ర్యాలీలో మేమందరం కూడా పాల్గొంటామని చెప్పి కూడా తెలియజేస్తూ భారీ మెజార్టీలు గెలిపించుకోండి. ఎవరు ఏం చెప్పినా ఆ మాటలకి మోసపోకండి. మోసపోతే 5 సంవత్సరాలు వెంటబోతాం. నేను ఇందాకే చెప్పిన రెండోసారి 6 బీజేపీ కౌన్సిలర్లు తెలిసారు. ఈసారి వాళ్ళు పోటీ కూడా చేయలేదు. ఎందుకు చేయలే? వాళ్ళ లీడర్లు ₹1 కూడా నిధులు ఇవ్వాలి. ఆయనతో పోటీ చేస్తే మళ్ళీ ఊర్లకు ఇంకా వాదాలకు రానియరని చెప్పి పోటీ కూడా చేసే పరిస్థితి లేదు. అందుకోసం మిమ్మల్ని మళ్ళీ చెప్తున్నా, టీఆర్ఎస్ అనేది కథమైపోయింది. కథమైపోయిందా లేదా? ఏమైనా కనబడుతుందా? పాండవాడు ఏమైనా కనబడుతుందా? పాండు తెలుసా? వస్తాడు, దాయిదాయి చేస్తాడు, దత్తరైపోయి మళ్ళీ పొలములు తన తర్వాత మళ్ళా కనబడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
తొందరలోనే జైలుతో తీసుకుపోతాం. నిన్న మొన్న సత్యనారాయణ గారిని సిపి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. దొంగ ఏమనుకుంటుండే తొందరలోనే జైలుకు కూడా పోతారని చెప్పి కూడా దరిద్రం పెట్టి హామీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియవచ్చు. మరి అందరికీ కూడా పేరు పేర్ల సందర్భంగా తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్. మనవేం గుర్తు, మనవేం గుర్తు. ఎక్కడ నడుగుతున్నామా ఈ 4 రోజులు 5 రోజులు ఎక్కడ ఎవరు వ్యక్తులు పోండి. కానీ చివరిగా మాత్రం ఆలోచన ఏం చేస్తే మనకు న్యాయం జరుగుతుందో ఆలోచన చేయండి. 9 रहना 24 रहना हर वार्ड रहना मेरा एक ही है कि हर वार्ड डेवलपमेंट होना बोले तो हर वार्ड में कांग्रेस का जीतना है। और आपका भी सीनियर लीडर है आपका गली से, और प्रीवियस रवि गौड़ हो कोई भी हो टीआरएस में क्या हुआ, एक 10 करोड़ आया समझ लो, 10 करोड़ जाके एक ही जगह में लगाए, उससे उसको क्या आता कमीशन 10 पैसे आता हर वार्ड को डिवाइड कर, तो क्या होता इनको वैल्यू बढ़ता तो हमें उससे क्या होता उसको पैसे आते, इससे क्या होता पार्ट। अभी इतना मामला आर्मुद में क्यों है बोले तो कांग्रेस के ऊपर जस्ट बिकॉज ऑफ डेवलपमेंट हर जगह में तो इधर में भी अब पेरगिट जाना है उधर गए तो उधर सीधा सीधा जा सकते, पिपरी से आ रहे सीधा सीधा निजामाबाद जा सकते, पिपरी से आ रहे सीधा सीधा बंसनाला जा सकते। ऐसा पूरा कनेक्शन करा एक अच्छा पूरा सेंट्रल लाइटिंग का भी काम चालू है हर जगह, और हर ग्रेवियर्ड को भी पैसा लगाया। और कुछ है तो भी आप बता दीजिए आने वाला दिन में। हाँ जैसा है इन्होंने जीता बोले तो मैं जीता जैसा है, आपको हर एक मैं बताया सो जरूर काम करके फिर आइंदा वाला इलेक्शन एमएलए इलेक्शन रहता फिर आपके पास आना बोले तो ये अभी क्या क्या बोला हूँ सब उतना दूर तक नहीं, यही साल में मैं एक 3-4 रोड आपका गली में डालता हूँ, ड्रेनेज भी डालता हूँ और मोरंग भी डालता हूँ, पूरा फंड भी लगाता हूँ। ठीक है, मैं और एक रिक्वेस्ट है एक वोट भी